సమాజాన్ని మార్చాలని, దైవత్వాన్ని ప్రతి మనిషిలో నింపాలని, కనబడే ప్రతి రూపం దైవ స్వరూపమని, దేవుని ఆత్మను విభజించుకుని వచ్చిన దైవాంశ సంభూతులని, మీరంతా దైవాలని దేవుడు చెప్పాడే బైబిల్లో. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 చూడండి. 34 యేసు అంటున్నాడు, మీరు దైవములు, మీరు దైవములు, మీరు దైవములు, మీరు దైవములు అని సమాజానికి చెప్తే సమాజం ఏముందో తెలుసా? దెయ్యం పట్టింది నీకు. ఏమండి? యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం, మీరు దైవాలని మహనీయుడు చెబితే కన్న తండ్రి దేవుడు రా, ఆ వంశము నుండి వచ్చిన వాళ్లే మీరంతా. మీది మహాలోకం ఒకటి ఉంది, ఆ లోకానికి మీరు వెళ్ళవలసి ఉంది. ఆ పని మీద జగత్తు పునాది వేయబడక ముందుది ఆ తండ్రి సంకల్పం మేరకే భూమి మీద జన్మించిన కారణ జన్ములు మీరంతా. మీరంతా ఎవరో తెలుసా? మీరు దైవములు అని అంటే సమాజం ఏముంది? ఆయన్ని నీవు సమరయుడవు, నీవు దయ్యము పట్టిన వాడవు. దయ్యం పట్టిందని చెప్తున్నారండి ఆయనకి. అవునండి, మంచి చెప్పే హితవు బలికే ప్రతి మనిషి సమాజానికి దయ్యం పట్టిన వాడిగానే కనబడుతున్నాడు.